హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కన్ఫర్మ్గా చేసుకోండి, సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే నిన్న పుష్ప 2 సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ గారు అయితే మాట్లాడారు. అలాగే సుకుమార్ గారు కూడా చాలా ఆయన కళ్ళల్లో ఒక హ్యాపీ మూమెంట్ అయితే చూశాను. అలాగే నెక్స్ట్ చూసుకుంటే అల్లు అర్జున్ గారు సక్సెస్ మీట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ టు బాబాయ్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. నిజంగా చాలా మంచి పని చేశాడు. ఇదే మొన్న లాస్ట్ టైం పుష్ప టీము మెగాస్టార్ చిరంజీవి గారు కలవడానికి వెళ్ళినప్పుడు మన అల్లు అర్జున్ గారు కూడా వెళ్తే బాగుంది అనిపించింది. ఎందుకంటే ఇంత ప్రాబ్లం అయితే క్రియేట్ అయ్యి ఉండేది కాదు. మెయిన్ అల్లు అర్జున్ గారు అయితే ఇదేదో ముందే క్లారిటీ తీసుకుంటే బాగుండు, క్లారిటీ ఇచ్చేసి ఉంటే బాగుండు. నిజానికి చాలా లాస్ అయితే వచ్చింది. ఓన్లీ మెగా ఫ్యామిలీ వల్లే అల్లు అర్జున్ పుష్ప 2 మూవీకి అయితే కలెక్షన్ బాగా డ్రాప్ అయ్యి ఏపీ అండ్ తెలంగాణ బయట నార్త్లో అయితే బాగా సపోర్ట్ అయితే దొరికింది అల్లు అర్జున్ గారికి. సొంత విలేజ్ అంటే సొంత రాష్ట్రంలో లేనిది బయట ఎంత వచ్చినా తక్కువ అనిపించవచ్చు. అది లేట్గా అర్థమైంది అనుకుంటాను అల్లు అర్జున్ గారికి కూడా. నిజానికి సంజయ్ థియేటర్ సిచ్యువేషన్ తర్వాత అల్లు అర్జున్ గారు బాగా లో ఫీల్ అయినట్టున్నారు. తర్వాత కనీస సపోర్ట్ అయితే మెగా ఫ్యామిలీ నుంచి రాలేదు. తను అర్థం చేసుకున్నారు, చాలా ఫాస్ట్గా అర్థం చేసుకున్నట్టు అనిపించింది. ఎప్పటికైనా సరే అల్లు అర్జున్ గారు మెగా ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని నీ ఇండివిజువాలిటీ కోరుకోవడంలో తప్పులేదు. ప్రతి వ్యక్తి కూడా ఇండివిజువాలిటీ కోరుకుంటారు. కాకపోతే నువ్వు ఫస్ట్ నుంచి కూడా గంగోత్రి మూవీ దగ్గర నుంచి కూడా మెగా ఫ్యామిలీ పేరు చెప్తూనే నీ మూవీకి వచ్చారు. అది ఇద్దరు అమ్మాయిలతో అవ్వచ్చు, జులై అవ్వచ్చు. జులై ఫంక్షన్లో కూడా మీరు చాలా మొత్తం పవన్ కళ్యాణ్ గారి గురించే ఎవరు చూసినా సరే నాకు స్టార్ అనిపించదు, ఒక పవన్ కళ్యాణ్ గారిని చూస్తేనే స్టార్ అనిపిస్తుంది అని చెప్పేసి మీరైతే చెప్పడం అయితే జరిగింది. కాకపోతే మీకు ఎటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవి పర్సనల్గా తీసుకోకుండా ఉంటే ఇలాంటి ఎఫెక్ట్స్ అయితే జరగవు అల్లు అర్జున్ గారు. మెయిన్ ఇప్పటి నుంచి అయినా సరే మెగా ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ గారికి సపోర్ట్ చేస్తారని, సపోర్ట్ చేసి పుష్ప 2 మూవీకి అయితే థియేటర్కి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజానికి చాలా సీరియస్గా తీసుకున్నారు మెగా ఫ్యాన్స్. నేనున్న విలేజ్లోనే మెగా ఫ్యాన్స్ సినిమాకి ఎందుకు వెళ్ళావు అన్నట్టు నిజంగా వాళ్ళు బాధపడ్డారు. పవన్ కళ్యాణ్ గారిని కానీ, మెగాస్టార్ గారిని కానీ, రామ్ చరణ్ గారిని కానీ అనడం వల్ల ఎప్పటికైనా అర్థం చేసి అల్లు అర్జున్ గారు సారీ చెప్పిన వెంటనే సుకుమార్ గారు కళ్ళల్లో నిజంగా చాలా హ్యాపీ మూమెంట్స్ అయితే చూడటం అయితే జరిగింది. సూపర్ అనిపించింది. థ్యాంక్ యూ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి.